హాయ్ ఫ్రెండ్స్! మనం డ్రాయింగ్ రివిజన్ స్టార్ట్ చేసుకుందాము. మాక్సిమం నేను కవర్ చేయగలిగినంత కవర్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకునే టాపిక్స్ నేను చెప్పను. తక్కువ టైం తీసుకొని మంచి స్కోర్ వచ్చే టాపిక్సే చెప్తాను. జస్ట్ రివిజన్ బేస్ కిందే. ఓకేనా ఫ్రెండ్స్? మనకి డ్రాయింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి చూద్దాము. డ్రాయింగ్ షీట్ వచ్చి మనకి 841/1189 ఏ0 సైజ్. అలా ఏ1 సైజ్ వచ్చేసరికి 594/841. మనకి ఒక సైజ్ గుర్తుపెట్టుకుంటే మిగతా సైజులన్నీ గీయొచ్చు. ఒక సైజ్ సపోజ్ ఏ0 వచ్చేసరికి 841/1189. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఏదైతే పెద్ద ఫిగర్ ఏది ఉంది 1189 దాంట్లో సగం ఇక్కడికొస్తుంది విడ్త్ లెంగ్త్. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విడ్త్ వచ్చేసరికి ఇక్కడ హాఫ్ ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ ఏ2కి వచ్చేసరికి 841 సగం అవుతుంది. 420. ఓకేనా ఫ్రెండ్స్? అలాగా మనకి బైఫర్కేట్ అవుతా వెళ్తుంది. ఎప్పుడు నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి ఏ0 వచ్చేసరికి 1 మీటర్ స్క్వేర్ ఉంటుంది. ఏ1 అందులో మనం ఇప్పుడు హాఫ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏరియా కూడా బై 2 అవుతుంది. నెక్స్ట్ ఏ2 వచ్చేసరికి 1/4 అవుతుంది. ఏ3 వచ్చేసరికి 1/8 అంటే ఇక్కడ ఏ3 అన్నాము కాబట్టి ఇక్కడికొచ్చేసరికి 2⁻³ అవుతుంది. ఏ4 అన్నాము 2⁻60 2⁻4 అవుతుంది అంటే 16. అలా ఏ5 అంటే ఈ సైజ్ వస్తుంది. మ్యాక్సిమం మనకు ఒక సైజ్ గుర్తుపెట్టుకుంటే మిగతా సైజ్ తీసుకురావడం ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? ఏరియా వచ్చేసరికి ఏ0కి 1 మీటర్ స్క్వేర్. విడ్త్ బై లెంగ్త్ వచ్చేసరికి 1/1:2 ఉంటుంది. సైజ్ వచ్చేసరికి 841/1189. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకున్న ఈ షీట్ సైజ్ ఏంటంటే ట్రిమ్డ్ షీట్ యొక్క సైజెస్. అంటే యాక్యురేట్ దానికి ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ ఏం లేకుండా ట్రిమ్డ్ షీట్ ఉన్న షీట్. మనకి అన్‌ట్రిమ్డ్ షీట్స్ కూడా ఉంటాయి. ఇలాగా అన్‌ట్రిమ్డ్ షీట్. దీని యొక్క ఇది అన్‌ట్రిమ్డ్ షీట్ చూసారా నేను ఇక్కడ ఏ3 షీట్‌ని ఏ1 షీట్‌ని రిప్రజెంట్ చేశాను. 594/841 594/841 చూడండి ఎక్స్ట్రా పోర్షన్ ఉంది చూడండి అది నేను ఇంక్లూడ్ చేయలేదు. సో, ఇది అన్‌ట్రిమ్డ్ షీట్. ఏదైతే అన్‌ట్రిమ్డ్ షీట్‌కి బార్డర్ ఆడిస్తాడు బార్డర్. ఆ ఇచ్చిన బార్డర్‌ని ఏమంటారంటే మార్జిన్ లైన్ అంటాము. నెక్స్ట్ మనం ఫీజిబిలిటీ కోసం మనం గీసుకునే లైన్‌ని బార్డర్ లైన్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది షీట్‌కి. ఈ 4 ఉంటాయి. ఓరియంటేషన్ ఎందుకు అంటే పేపర్‌ని కరెక్ట్‌గా బోర్డ్‌కి పేపర్‌ని అరేంజ్ చేసుకోవడానికి. సెంటర్ లైన్ ఎందుకంటే ఏరియాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి. ఫోల్డింగ్ మార్కింగ్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే టైటిల్ బాక్స్ ఎక్కడైతే రాసామో ఆ టైటిల్ బాక్స్ ఎప్పుడు పైకి కనబడాలి ఫోల్డ్ చేసిన తర్వాత. సో, టైటిల్ బాక్స్ ఎప్పుడు ఎక్కడ గీయాలి అంటే రైట్ సైడ్ బాటమ్‌లో గీయాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? టైటిల్ బాక్స్ ఎప్పుడు రైట్ సైడ్ బాటమ్‌లో గీయాలి. మాక్సిమం మనం గీసే డ్రాయింగ్ డైమెన్షన్స్ అన్నీ ఎంఎంలోనే ఉంటాయి. మనకి ఆడు స్పెసిఫై చేయిస్తేనే అది ఎంఎం కాదు అనుకోవాలి. స్పెసిఫై చెయ్యకపోతే అది ఎంఎంఏ అవుతుంది ఖచ్చితంగానే. నెక్స్ట్ మనం టైటిల్ బాక్స్ యొక్క సైజ్ వచ్చేసరికి 65/185 ఉంటుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో 170 కూడా ఉంటుంది. కోడ్ బుక్‌లో కూడా 170 ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మార్చుకోండి. నెక్స్ట్ మనకి ఫోల్డింగ్ మార్క్స్ ఎప్పుడు 4 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం మార్జిన్ లైన్‌కి, బార్డర్ లైన్‌కి ఏ0, ఏ1 అయితే 20 ఎంఎం ఇవ్వాలి. అలా కాకుండా ఏ2 నుంచి ఏ6కి అయితే 10 ఎంఎం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్. ఏ0 నుంచి ఏ0, ఏ1 అయితే 20 ఎంఎం. ఏ2 నుంచి ఏ6 అంటే 10 ఎంఎం. ఓకే. నెక్స్ట్ టైటిల్ బాక్స్‌లో ఏమేమి వస్తాయి ఇది. నెక్స్ట్ మనం బోర్డ్ వచ్చేసరికి డ్రాయింగ్ బోర్డ్ సాఫ్ట్ వుడ్ ఉండాలి. వెల్ సీజన్డ్. వెదర్. నో వెదర్ చేంజెస్. అంటే వెల్ సీజన్ అంటే ఏంటంటే బాగా ఎండకు ఎండిన చెక్కని తీసుకొని బోర్డ్‌ని తయారు చేస్తేనే మంచిది. వుడ్ అనేది చెట్టుని కొట్టిన వెంటనే అది బాగా ఎండకు వదిలేసో లేకపోతే అలా వదిలేసి ఎండిపోయిన చెక్కని మనం బోర్డ్ కింద తయారు చేసుకుంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఎటువంటి కన్నాలు నెక్స్ట్ అదేంటది చిన్న చిన్న కన్నాలు అటువంటివి ఉంటాయి కదా! అటువంటివి ఏమి ఉండకూడదు మనం తీసుకున్న చెక్కకి. మనం చెక్కకి కింద సపోర్ట్ ఇస్తాం కదా! ఆ సపోర్ట్‌ని బ్యాటన్స్ అంటారు. నెక్స్ట్ దాని పైన ఉండే చెక్కల్ని స్ట్రిప్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మనం చిన్న
ఓపెన్ స్పేస్ వదులుతాము ఇలాగా. ఆ ఓపెన్ స్పేస్ ఎందుకంటే మనం టీ స్క్వేర్ అనేది అటాచ్ చేయడానికి యూజ్ అవుతుంది. దాన్ని ఎబోనీ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎబోనీ ABONY. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బ్యాక్ సైడ్ చూస్తే ఎలా ఉంటుంది? ఫ్రంట్ సైడ్ చూస్తే మనకు ప్లెయిన్‌గా కనబడుతుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఫస్ట్ చిన్న 2 వెర్టికల్ స్ట్రిప్స్ అనేది యాడ్ అయ్యాయి. ఆ 2 ఆరి ఆపోజిట్ డైరెక్షన్‌లో. దాని పైన ఇలాగా ఈ స్ట్రిప్స్ అటాచ్ చేసి దీన్ని పిన్ చేసి చేశాడు. ఎబోనీ ఎప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. స్మాల్ హోల్ ఉంటుంది. టీ స్క్వేర్ పెట్టుకోవడానికి. ఇవి డ్రాయింగ్ షీట్ సైజెస్. నెక్స్ట్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ వచ్చేసరికి టీ స్క్వేర్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు మనకి మినీ డ్రాఫ్టర్ వచ్చిన తర్వాత టీ స్క్వేర్ వాడడం మానేసాము. టీ స్క్వేర్ అనేది మనకి బోర్డ్‌కి బోర్డ్‌కి లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేస్తాము. సో, అది వెర్టికల్‌గానే మూవ్ అవుతుంది గానీ, హారిజాంటల్‌గా మూవ్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? సో, వెర్టికల్‌గా మూవ్ అవుతుంది కాబట్టి, ఈ స్కేల్ అనేది వర్కింగ్ ఎడ్జ్, ఇది స్టాక్ అనుకున్నాము. 2 పార్ట్స్ ఉంటాయి. వెర్టికల్‌గానే మూవ్ అవుతుంది కాబట్టి, మనం హారిజాంటల్ లైన్స్ ఒకటే గీయలేము. టీ స్క్వేర్‌ని ఒక్కదాన్నే ఉపయోగించి అయితే మనం హారిజాంటల్ లైన్సే ఉపయోగించగలం. అది టీ స్క్వేరు, సెట్ స్క్వేర్స్ 2 యూజ్ చేస్తే హారిజాంటల్ వస్తాయి, ఇటు వెర్టికల్ వస్తాయి. నెక్స్ట్ ఇంక్లైన్డ్ కూడా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్క్వేర్ ఒకటే అయితే హారిజాంటల్ లైన్స్ గీయగలము. ఇది వెర్టికల్‌గా మూవ్ అవుతుంది. ఇది బోర్డ్‌కి లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేస్తాము. అదే టీ స్క్వేర్ సెట్ స్క్వేర్స్ 2 యూజ్ చేస్తే మనం ఇంక్లైన్డ్, వెర్టికల్, హారిజాంటల్ 2 గీయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇదిగోండి. ఇది టీ స్క్వేర్ అనేది స్ట్రెయిట్‌నెస్ కోసం చెక్ చేస్తాము. ఇవి కొన్ని నెక్స్ట్ సెట్ స్క్వేర్స్. ఒక సెట్ స్క్వేర్ మనకి 2 టైప్ ఆఫ్ సెట్ స్క్వేర్స్ ఉన్నాయండి. సెట్ స్క్వేర్ అంటే ఏంటంటే ఒక సైడ్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని సెట్ స్క్వేర్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మన 2 టైప్ ఆఫ్ సెట్ స్క్వేర్స్ ఏంటంటే 45, 45, 45, 90, 45 ఉంది. 30, 90, 60 ఈ 2 టైప్ ఆఫ్ సెట్ స్క్వేర్స్ ఉన్నాయండి మనకి. ఈ 2 టైప్ ఆఫ్ ఒకే సెట్ స్క్వేర్‌ని తీసుకుంటే మనం ఓన్లీ 90 డిగ్రీస్ ఒక విత్ రెస్పెక్ట్ టు యాంగిల్‌నే గీయగలము. అలా కాకుండా 2 సెట్ స్క్వేర్స్‌ని కంబైన్ చేస్తే మనం 2 సెట్ స్క్వేర్స్‌ని కంబైన్ చేసి మనం డ్రా చేస్తే 15తో మల్టిప్లై చేసే ఏ యాంగిల్ అన్నా గీయొచ్చు. అంటే 15, 30, 45, 60, 75, 90 అలా సో ఆన్. అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు టీ స్క్వేర్‌ని ఉపయోగిస్తున్నాము. ఈ రెండిటిలిని కాంబినేషన్ చేసి 30, 60 అలా డిఫరెంట్ పొజిషన్స్‌లో పెట్టుకొని ఆ యాంగిల్‌ని మనం మెజర్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగిల్ సెట్ స్క్వేర్ అయితే మనం ఓన్లీ హారిజాంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ నెక్స్ట్ ఏదైతే ఇంక్లినేషన్ ఉందో 45 డిగ్రీస్ ఇప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్ ఒకటి గీయగలం ఇక్కడ. 45 డిగ్రీస్ ఆర్ 45 డిగ్రీస్ ఆర్ 90 + 40 135 డిగ్రీస్. 90 + 45 ఓకే. 45 డిగ్రీస్ ఆర్ 135 డిగ్రీస్ యాంగిల్ ఒకటే గీయగలము ఈ సెట్ స్క్వేర్‌ని యూజ్ చేసి. అదే ఈ సెట్ స్క్వేర్, ఈ రెండు సెట్ స్క్వేర్‌ని యూజ్ చేసి మనం 15, 30, 40, 15, 30, 45, 15తో మల్టిప్లై ఏ యాంగిల్ అన్నా గీయొచ్చు. అంటే క్వెషన్‌లో ఈ 2 సెట్ స్క్వేర్‌ని యూజ్ చేసి 120 డిగ్రీస్ గీయగలమా అని అడిగితే 120 15తో మల్టిప్లై కాదు కాబట్టి 120 15తో మల్టిప్లై సారీ 50తో మల్టిప్లై అవుతుంది. 125 డిగ్రీస్ ఇచ్చాడనుకోండి. 125 డిగ్రీస్ 15తో మల్టిప్లై కాదు కాబట్టి సో, మనం గీయలేము అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ 2 సెట్ స్క్వేర్స్‌ని యూజ్ చేసి ఒక సర్కిల్‌ని 6 గాని, 8 గాని, 12 గాని, 24 గాని ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక సర్కిల్‌ని తీసుకుంటే ఆ సర్కిల్‌ని ఈ 2 సెట్ స్క్వేర్స్‌ని యూజ్ చేసి ఈక్వల్‌గా 6, 8, 12, 24 పార్ట్స్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెన్సిల్స్‌కొస్తే మనకి ఫస్ట్ పెన్సిల్ మెటీరియల్స్ వచ్చేసరికి గ్రాఫైట్, కెలాయిన్ అనేది యూజ్ చేస్తాము. గ్రాఫైట్ అనేది సాఫ్ట్‌నెస్ పెంచుద్ది. అంటే గ్రాఫైట్ వల్ల మనకి డార్క్‌గా రాస్తుంది. కెలాయినైట్ వల్ల హార్డ్‌నెస్ పెంచుద్ది. అంటే గట్టిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? పెన్సిల్ యొక్క క్రాస్ సెక్షన్ ఎప్పుడు హెక్సాగనల్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనకి 18 టైప్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి. 9H నుంచి 7B దాకా ఉన్నాయి. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో 20 పెన్సిల్స్ అంటాడు. ఇంపార్టెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎఫ్ అంటే ఏంటని అడుగుతాడు. ఫ్రేమ్ అనాలి. హెచ్ అంటే హెచ్ అనేది హార్డ్ గ్రేడ్. హెచ్ అంటే హార్డ్, బి అంటే సాఫ్ట్ గుర్తుపెట్టుకోండి. సో, హార్డ్ గ్రేడ్‌లో ఏమి ఎక్కువ ఉంటుంది అంటే కెలాయిన్ ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్ గ్రేడ్‌లో ఏది ఎక్కువ ఉంటుంది అంటే గ్రాఫైట్ అనేది ఎక్కువ ఉంటుంది.
నెక్స్ట్ ఫ్రెంచ్ కర్వ్స్. ఇర్రెగ్యులర్ కర్వ్స్ ఉంటాయి కదండీ! మనం డిఫరెంట్ ఒక పెద్ద ఆర్క్ లాంటిది గీస్తాము. పాయింట్ ఔట్ చేయడానికి ఈ ఫ్రెంచ్ కర్వ్స్‌ని యూజ్ చేసి అప్రాక్సిమేట్‌గా ఒక నీట్‌గా రావడం కోసం, ఫ్రీ హ్యాండ్ కర్వ్ రావడం కోసం ఈ ఫ్రెంచ్ కర్వ్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ శాండ్ పేపర్ తెలిసిందే కదా! ఏమైనా అబ్జార్ప్షన్ పార్టికల్స్ ఉంటే అది రిమూవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ కాంపాస్ తీసుకుంటే మనకి 4 టైప్స్ ఆఫ్ కాంపాసెస్ ఉన్నాయండి. స్మాల్ కాంపాస్, లార్జ్ కాంపాస్. ఈ లార్జ్ కాంపాస్‌లో మళ్ళా మనకి లెంతెన్ కాంపాస్ కూడా ఉంది. 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. స్మాల్ కాంపాస్ వచ్చేసరికి 25-50 mm. లార్జ్ కాంపాస్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 50 mm. నెక్స్ట్ లార్జ్ కాంపాస్ వచ్చేసరికి 120 mm. లెంథనింగ్ కాంపాస్ అనేది సర్కిల్ గ్రేటర్ దాన్ 150 mm రేడియస్. మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే మ్యాక్సిమం లెంథనింగ్ కాంపాస్ అంటే ఏంటని అడగొచ్చు. లెంథనింగ్ కాంపాస్ అనేది 15 degrees గ్రేటర్ దాన్ 150 mm ఉంటుంది. బో కాంపాస్ అనేది మనం స్మాల్ కాంపాస్ కన్నా చిన్న కాంపాస్‌ని బో కాంపాస్ అంటాము. చూసారు కదా! మనం చిన్నప్పుడు చూసే ఉంటాము. ఒక చిన్న స్క్రూ ఉండి దీనికి సపోర్ట్ ఉండి ఉంటుంది. అది బో కాంపాస్. ఆ బో కాంపాస్ అనేది 25 mm కన్నా తక్కువ గీయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? డివైడర్ అనేది ఒక లైన్‌ని ఒక లైన్‌ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని డివైడర్ అంటారు. లేదా లెంగ్త్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని డివైడర్ అంటారు. 2 సూదులు ఉంటాయి. మనం చిన్నప్పుడే చూసుంటాం. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తెలిసిందేగా, ప్రొట్రాక్టర్ 180 degrees ఉంటుంది. లేదా 360 degrees 2 టైప్ ఆఫ్ ప్రొట్రాక్టర్స్ ఉంటాయి. 180 degrees అంటే సెమీ సర్కిల్, 360 degrees అంటే ఫుల్ సర్కిల్. ఓకే. నెక్స్ట్ స్కేల్స్ వచ్చేసరికి సైజ్ ఆఫ్ ద స్కేల్. నెక్స్ట్ స్కేల్స్ వచ్చేసరికి ఫుల్ స్కేలు, రెడ్యూస్డ్ స్కేలు, ఎన్లార్జ్డ్ స్కేలు. ఫుల్ స్కేల్ అంటే యాక్చువల్ షీట్‌లో యాక్చువల్ డ్రాయింగ్ సైజ్ గీసామనుకోండి, దాన్ని ఫుల్ స్కేల్ అంటాము. అలా కాకుండా యాక్చువల్ సైజ్‌ని ఇప్పుడు 30 మీటర్స్ లెంత్ ఉన్న రోడ్‌ని డ్రాయింగ్ షీట్‌లో 3 మీటర్స్ కింద ఇండికేట్ చేసామనుకోండి, అది రెడ్యూస్డ్ స్కేల్. అలా కాకుండా ఒక పెన్సిల్ ముళ్ళుని గీసామనుకోండి, 2 mm ఉన్న పెన్సిల్ ముళ్ళు 2 mm ఉన్న పెన్సిల్ ముళ్ళుని మనం డ్రాయింగ్ షీట్‌లో ఒక 2 సెంటీమీటర్స్ కింద గీసామనుకోండి, అదే ఎన్లార్జ్డ్ స్కేల్. అలాగా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. సేమ్ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ కూడా అలాగే. ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ ఏంటంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్, సైజ్ ఆఫ్ ద డ్రాయింగ్ బై సైజ్ ఆఫ్ ద యాక్చువల్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాము, రెడ్యూస్డ్ సైజ్ అంటే ఏం చెప్పుకున్నాము, 30 మీటర్స్ ఉన్న రోడ్ని 3 మీటర్స్ కింద ఇండికేట్ చేసాము అంటే 3/30. 3/30 అంటే లెస్ దాన్ 1 కాబట్టి దాన్ని రెడ్యూస్డ్ స్కేల్ అంటాం. అంటే నెక్స్ట్ ఎన్లార్జ్డ్ స్కేల్ అంటే చిన్న ముళ్ళుని తీసుకున్నాం. ముళ్ళుని 2 mm ఉన్న ముళ్ళుని 2 సెంటీమీటర్స్ కింద చేసాం అంటే 2/20. 2/20 చేస్తే ఎంత అయింది మనకి, 20/2 ఏంటది మనం డ్రాయింగ్‌లో ఎంత గీసాము, 2 సెంటీమీటర్స్ గీసాం అంటే 20 mm. కింద యాక్చువల్ ఇమేజ్ ఎంత 2 అంటే 20/2 అంటే 10 1 అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ స్కేల్ అంటే సేమ్ ఆబ్జెక్ట్ ఎంత ఉందో బయట కూడా అంతే ఉండదని ఫుల్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కేల్స్ వచ్చేసరికి మనకి డయాగ్నల్ స్కేల్, ప్లేన్ స్కేల్, వెర్నియర్ స్కేల్ ఆర్ స్కేల్ ఆఫ్ కార్డ్స్ ఆర్ కంపారేటివ్ స్కేల్. ఓకే ఫ్రెండ్స్, డయాగ్నల్ స్కేల్ అంటే ఒకే స్కేల్లో మనం 3 యూనిట్స్ మనం ఇవ్వగలిగాము అనుకోండి, దాన్ని డయాగ్నల్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు 10 సెంటీమీటర్, సెంటీమీటర్, నెక్స్ట్ మీటర్ రాదండి. ఇక్కడ డయాగ్నల్ స్కేల్‌కి వచ్చేసరికి ఒకదాని నుంచి ఒకదానికి మధ్య గ్యాప్ 10 ఉండాలి. అంటే ఇప్పుడు నుంచి సెంటీమీటర్‌కి ఎంత 10. అలాగా సెంటీమీటర్ నుంచి నెక్స్ట్ 10 సెంటీమీటర్స్‌కున్న స్కేల్‌ని మనం ఇవ్వగలము. సో 3 యూనిట్స్ ఇవ్వగలము. అంటే సెంటీమీటర్, 10 సెంటీమీటర్స్. ఓకే, అలాగే ఇవ్వగలం. అలా 3 యూనిట్స్ ఒకే స్కేల్‌లో రిప్రజెంట్ చేస్తే అది డయాగ్నల్ స్కేల్ అంటారు. అంటే ఇక్కడ మన క్వెషన్ డయాగ్నల్ స్కేల్ అంటే ఎన్ని యూనిట్స్ ఉంటాయని అడిగాడు అనుకోండి, 3 యూనిట్స్ ఇవ్వగలము. దాని యొక్క మధ్య ఇంటర్వెల్ ఎంత ఉంటుంది అంటే 10 ఉంటుంది. 10th పార్టే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదొక ఇంపార్టెంట్ పార్ట్. నెక్స్ట్ ప్లేన్ స్కేల్ వచ్చేసరికి సెంటీమీటర్,
2 యూనిట్స్ ఇవ్వాలి. సెంటీమీటరు, దాని యొక్క మధ్య గ్యాప్ 10. మధ్య గ్యాప్ 10th పార్ట్. వెర్నియర్ స్కేల్ ఆఫ్ కార్డ్స్ కంపారిటివ్ స్కేల్. నెక్స్ట్ ఇందులో ఇంకో స్కేల్ వచ్చేసరికి మనకి వెర్నియర్ స్కేల్ మనకు తెలిసిందే. స్కేల్ ఆఫ్ కార్డ్స్ వచ్చేసరికి స్కేల్ ఆఫ్ కార్డ్ అంటే ఏంటంటే మనం యాంగిల్స్ని మెజర్ చేయడానికి యూస్ చేసేది స్కేల్ ఆఫ్ కార్డ్, గుర్తుపెట్టుకోండి. యాంగిల్స్ని మెజర్ చేసేయడానికి యూస్ చేసేది స్కేల్ ఆఫ్ కార్డ్, అది డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ కంపారిటివ్ స్కేల్ అంటే ఏంటంటే ఇప్పుడు మన స్కేల్ చూసాం, మన ప్రజెంట్ వాడే స్కేల్స్లో పైన ఏంటది సెంటీమీటర్, ఉంటాయి, కింద చూస్తే ఇంచెస్, ఫీట్ ఉంటాయి. అలా డిఫరెంట్గా ఒకే స్కేల్లో డిఫరెంట్ యూనిట్స్ ఉంటే దాన్ని కంపారిటివ్ స్కేల్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? డయాగ్నల్ స్కేల్, ప్లేన్ స్కేల్, వెర్నియర్ స్కేల్, స్కేల్ ఆఫ్ కార్డ్స్ ఆర్ కంపారిటివ్ స్కేల్. డయాగ్నల్ స్కేల్లో 3 యూనిట్స్ మెజర్ చేయొచ్చు, ఒక్కొక్కటి 10th పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేన్ స్కేల్లో 2 యూనిట్స్. వెర్నియర్ స్కేల్ అనేది చాలా చిన్న ఆబ్జెక్ట్స్ మెజర్ చేయడానికి. స్కేల్ ఆఫ్ కార్డ్స్ యాంగిల్ మెజర్ చేయడానికి. కంపారిటివ్ స్కేల్ 2 డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ లైన్స్. లైన్స్ వచ్చేసరికి మనకు 2 టైప్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, స్ట్రైట్ లైన్, కర్వ్డ్ లైన్స్. ఇవన్నీ మనకు తెలుసున్నాయి, చూసుకోండి మీరు ఒకసారి. ఇలా అంతా ఇది డైమెన్షన్కి ఎక్స్టెన్షన్ ఇచ్చే లైన్, ప్రొజెక్ట్ చేసే లైన్ని ఎక్స్టెన్షన్ లైన్ అంటారు. ఆ తర్వాత మనం ఎక్కడైతే నెంబర్ వేస్తామో అక్కడ ఇంకో లైన్ గీస్తాం చూడండి, యారో పెట్టి, ఆ లైన్ని డైమెన్షన్ లైన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్ని ప్రొజెక్ట్ ఫిగర్ని ప్రొజెక్ట్ చేయడానికి యూస్ చేసే లైన్ ఎక్స్టెన్షన్ లైన్. దాని తర్వాత అందులో ఎక్కడైతే మనం యారో పెట్టి గీస్తామో అది డైమెన్షన్ లైన్. నెక్స్ట్ మన హ్యాచ్ లైన్, సెక్షన్ లైన్ తెలిసిందే. నెక్స్ట్ హిడెన్ లైన్స్, డాటెడ్ లైన్స్ గీస్తాము, ఇది మనకి వస్తుంది కదా, ఇది ఆబ్జెక్ట్, ఇది సెక్షన్ లైన్, ఇది హ్యాచింగ్ లైన్. ఓకే, మనకి హ్యాచింగ్ లైన్ అనేది హ్యాచింగ్ లైన్, సెక్షన్ లైన్ అనేది 2Hతో గీయాలి. నెక్స్ట్ సెంటర్ లైన్ కూడా 2Hతో గీయాలి. ఆబ్జెక్ట్ లైన్ అనేది HBతో గీయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కటింగ్ లైన్ కూడా 2Hతో గీయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాచింగ్ ఆర్ సెక్షన్ లైన్ అనేది హ్యాచింగ్ ఎప్పుడు చేస్తామంటే ఏదన్నా ఆబ్జెక్ట్ మనకి కట్ అయితే ఆబ్జెక్ట్ కట్ అయింది అని చూపించి, లేకపోతే అక్కడ స్లోపీగా ఉందని చూపించి, కట్ అయింది అని చూపించడానికి మనం హ్యాచింగ్ అనేది వాడతాము. హ్యాచింగ్ యాంగిల్ ఎప్పుడు 45 degrees ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆబ్జెక్ట్ లైన్ చూసాం కదా, ఈ చుట్టూ బార్డర్ ఉన్న లైన్ ఆబ్జెక్ట్ లైన్ అన్నాము. కటింగ్ ప్లేన్ లైన్ ఏదన్నా సెక్షన్ని కట్ చేసి ఆ సెక్షన్ వేరే చోట చూపించడానికి యూస్ చేసేది సెక్షన్ లైన్. హ్యాచింగ్ లైన్ 45 degrees ఉంటుంది. హిడెన్ లైన్ తెలిసిందే. లాంగ్ బ్రేక్ అంటే ఒకే రోడ్డు తీసుకున్నాము, రోడ్డుకు 2 ఇలా ఓ రోడ్డు ఉందండి, ఇలా పొడుగు ఉంది, నెక్స్ట్ ఇలా ఉంది. ఈ పొడుగు ఎక్కువ ఉంది, ఓన్లీ లెంత్ చూపించడానికి అక్కడ పెరామీటర్ ఉంది. సో అంత పెద్ద డ్రాయింగ్ గీయడం ఎందుకు అని చెప్పి అలా చిన్న లైన్ గీసి ఇలా హ్యాచింగ్ పెట్టేసి ఇలా పెట్టామనుకోండి, డబుల్ జిగ్జాగ్ ఇచ్చామనుకోండి, ఇలాగా జిగ్జాగ్, అప్పుడు అదే మనకి లాంగ్ బ్రేక్ అవుతుంది. షార్ట్ బ్రేక్ లైన్ ఎప్పుడు వాడతామంటే ఇర్రెగ్యులర్ బౌండరీస్ ఏమన్నా ఉంటే అప్పుడు షార్ట్ బ్రేక్ లైన్ వాడతామండి. నెక్స్ట్ కంటిన్యూస్, ఇది మనకి షీట్ చూసుకోండి. కంటిన్యూస్ లైన్స్ ఎక్కడ వాడతామంటే విజిబుల్ ఆబ్జెక్ట్లో ఉండేటప్పుడు వాడతాము. థిక్ కంటిన్యూస్ థిన్ లైన్ ఎక్కడ అంటే ఇమాజినరీ లైన్, డ్రాయింగ్ లైన్స్, ఎక్స్టెన్షన్ లైన్స్, లేడర్ లైన్స్, హ్యాచింగ్స్, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. లెటరింగ్ కూడా చూసుకోండి. మనకి లెటరింగ్ 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ స్ట్రోక్, డబల్ స్ట్రోక్. సింగిల్ స్ట్రోక్ అంటే ఇలాగుండే, డబల్ స్ట్రోక్ అంటే థిక్గా వచ్చేది. స్ట్రోక్ ఓకే, మీరు చూసుకోండి ఒకసారి, అంత నెసెసిటీ కాదు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, సింగిల్ స్ట్రోక్లో మనకి వెర్టికల్, ఇంక్లైన్డ్ ఉంటాయి. వెర్టికల్ అన్నప్పుడు మనం లైన్కి, హారిజంటల్ లైన్కి 90 degreesలో వర్డ్స్ రాస్తాము. అదే ఇంక్లైన్డ్ వచ్చేసరికి 75 degrees ఇంక్లైన్డ్ టు హారిజంటల్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఆర్ వెర్టికల్ నుంచి అడిగితే 15 degrees, ఇంక్లైన్ నుంచి అడిగితే 75 degrees. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. బెండ్ కూడా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి, ఇంక్లైన్ టు హారిజంటల్ 75 degrees అయి ఉండాలి. నెక్స్ట్
చూసుకోండి నేను చెప్తే. డైమెన్షనింగ్ ఒకసారి చూసుకోండి. రేడియస్ అనేది ఫస్ట్ ఇండికేట్ చేయాలి. సింబల్ వచ్చి ఆర్తో ఇండికేట్ చేసి ఆ తర్వాత దాని తర్వాత నెంబరింగ్ ఇవ్వాలి. థీటా అయితే థీటా ఇండికేట్ చేసి నెంబర్ ఇవ్వాలి. అలైన్డ్ అంటే డైమెన్షన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద డైమెన్షన్ లైన్ అయితే అలైన్డ్ అంటారు. యూని డైరెక్షనల్ అంటే కరెక్ట్గా అలైన్డ్ అంటే మనం డైమెన్షన్స్ ఎప్పుడు కరెక్ట్గా లైన్ ఇప్పుడు యారో గీసాం కదా, ఆ యారోకి పైన కానీ కింద కానీ రాస్తాము. ఆ డైమెన్షన్ లైన్ అనేది కట్ చేయకుండా రాయాలి. యూని డైరెక్షనల్ అంటే డైమెన్షన్ లైన్ని కట్ చేసి కరెక్ట్గా బాటంలోనే రాయాలి. ఒకసారి నాకు తెలిసి ఫిగర్స్ ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. లేకపోతే నా ప్రీవియస్ క్లాస్‌లో చూడండి. అరేంజ్‌మెంట్ ఆఫ్ డైమెన్షన్స్. ఓకే. చైన్ అంటే వరుసగా పాసిబుల్‌గానే వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతే చైన్ అంటాము. ప్యారలల్ అంటే ఒక్క డైమెన్షన్ రాసి మళ్ళీ దాని కింద డైమెన్షన్ అలా ప్యారలల్‌గా 2 కాంబినేషన్ స్టిగర్డ్ ఇవన్నీ ఒకసారి నా ప్రీవియస్ క్లాస్‌లో చూడండి. నెక్స్ట్ ప్రొజెక్షన్స్. ప్రొజెక్షన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయండి. పిక్టోరియల్ ప్రొజెక్షన్, నెక్స్ట్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పిక్టోరియల్ ప్రొజెక్షనే ఇంపార్టెంట్. సారీ ఆర్థోగోనల్ ప్రొజెక్షనే ఇంపార్టెంట్. ఆర్థోగోనల్‌లో మనకి ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్‌లోనే డ్రా చేస్తాము. సెకండ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్‌లో ఎందుకు డ్రా చేయమనేది మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చూసుకున్నాము. ఒకసారి మీకు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ నుంచి ప్రొజెక్షన్ క్లాసెస్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. పాయింట్, ప్లేన్. పాయింట్ మీకు అర్థమైతే ఇంకా ప్లేన్ మీరు ఈజీగా పెట్టేయచ్చు. ఫస్ట్ యాంగిల్ అంటే ఏంటి, థర్డ్ యాంగిల్ అంటే ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఒకసారి నేను లైట్‌గా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను కుదిరితే. మనకి ఈ ప్రొజెక్షన్స్ గీసేటప్పుడు ఆర్థోగోనల్ ప్రొజెక్షన్స్ గీసేటప్పుడు మన ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఒక 3D ఇమేజ్ గానీ, ఒక ఐసోమెట్రిక్ వ్యూ గానీ, ఏదన్నా ఒక ఐసోమెట్రిక్ ఇమేజ్ గానీ ఏదన్నా ఇస్తే ఆ ఇమేజ్ నుంచి మనం డిఫరెంట్ 2 డైమెన్షనల్ వ్యూలో ఆబ్జెక్ట్‌ని బైఫర్కేట్ చేయడం. అంటే ఒక ఫుల్ ఇమేజ్‌ని తీసుకొచ్చి టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అలా గీసేయడానికి చేసేదాన్నే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అంటాము. అదే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్, పిక్టోరియల్ ప్రొజెక్షన్స్ ఏంటంటే దానికి ఆపోజిట్. మనకి టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అవి ఇస్తాడు. అయన్నీ మిక్స్ చేసి ఒక ఆబ్జెక్ట్ కింద గీసేదాన్ని అది అంటాము. నెక్స్ట్ ఇప్పుడు మన ఆర్థోగోనల్ ప్రొజెక్షన్స్‌కి రూల్స్ ఏంటంటే 2 రూల్స్ ఉంటాయి. ఫస్ట్‌ది క్వాడ్రంట్ ఏంటనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ కరెక్ట్‌గా అది ఎక్కడ మార్క్ చేస్తున్నామో చెక్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత అది హారిజాంటల్ ప్లేన్‌నే ఎప్పుడు రొటేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. హారిజాంటల్ ప్లేన్‌ని క్లాక్‌వైజ్ 90 డిగ్రీస్‌లో రొటేట్ చేయాలి. ఓకే. ఫర్ సపోజ్ ఇలా లైన్ ఉంది కదా, ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందన్నాడు అనుకోండి. అంటే ఫస్ట్ యాంగిల్‌లో ఉంది ఆబ్జెక్ట్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇలా గీసిన తర్వాత ఇప్పుడు పైనుంచి చూస్తే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడుతుంది. అంటే టాప్ వ్యూ నుంచి ఇలా ఈ ఆబ్జెక్ట్ ఈ చుక్కని చూస్తే ఇక్కడికి వస్తుంది. అది ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి చూస్తే ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే వెర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. నెక్స్ట్ మనం ఏం చెప్పాము, ఈ హారిజాంటల్ ప్లేన్ని క్లాక్ వైజ్‌లో 90 డిగ్రీస్ తిప్పమన్నాం. అంటే ఇలా తిప్పాం. అంటే ఈ వెర్టికల్ ప్లేన్ అలాగే ఉంటుంది. హారిజాంటల్ ప్లేన్ మీద పడిన ఆబ్జెక్ట్‌ని మాత్రం ఇలా రొటేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. చూసారా? అప్పుడు ఇది ఫ్రంట్ వ్యూ. ఇలా చూసింది ఫ్రంట్ వ్యూ అనుకున్నాం కదా, ఈ ఫ్రంట్ వ్యూ పైనే ఉంది. నెక్స్ట్ ఈ టాప్ వ్యూ వచ్చేసరికి ఏమైంది, టాప్ వ్యూ అనేది కిందకు వచ్చేసింది కదా ఈ రొటేట్ చేయడం వల్ల. ఓకే. అందుకని కిందకు వచ్చింది. హారిజాంటల్ ప్లేన్ కిందకు వచ్చింది. టాప్ వ్యూ కూడా కిందకు. సెకండ్ ప్రొజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఉండిపోయింది. నెక్స్ట్ ఈ వెర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. అంటే ఇలా రొటేట్ చేయాలి. అంటే ఈ 2 కొలైడ్ అయిపోతున్నాయి. సో వెర్టికల్ ప్లేను, హారిజాంటల్ ప్లేను 2 కొలైడ్ అయిపోవడం వల్ల అది మనకి 2 ఆబ్జెక్ట్స్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ 2 ఒకే దాని మీద రావడం వల్ల మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అదే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ చూసుకున్నాం అనుకోండి. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్‌లో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్‌లో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది.
మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనం చూస్తున్నాము, ఆబ్జెక్ట్ ఉంది, గ్లాస్ ఇక్కడ ఉంది. అదే థర్డ్ యాంగిల్‌లో చూసుకుంటే మనం ఇక్కడున్నాము, గ్లాస్ ఇక్కడుంది, ఆబ్జెక్ట్ ఇక్కడుంది. చూసారా? ఇక్కడ అది కూడా ఇంపార్టెంట్. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్‌లో ప్రొసీజర్ ఏంటి అంటే మనము నెక్స్ట్ గ్లాస్, దాని తర్వాత ఆబ్జెక్ట్ అలాగొస్తుంది. మన ఫస్ట్ యాంగిల్‌లో చూసుకుంటే అది ఒక బిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్‌లో టాప్ వ్యూలో ఫ్రంట్ వ్యూ ఎక్కడొస్తుంది, టాప్ వ్యూ ఎక్కడొస్తుందంటే మనం ఏమనుకున్నాము, ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఎక్కడొచ్చింది, బాటమ్‌లో వచ్చింది. టాప్ వ్యూ అనేది ఇది క్లాక్ వైజ్‌లో పైకి రొటేట్ అవుతుంది కాబట్టి టాప్ వ్యూ అనేది పైకెళ్ళిపోయింది. ఓకే. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్‌లో కూడా 2 కొలైడ్ అయిపోతాయి. ఓకే. ఇదొక చిన్న క్వెషన్ అండి. ఒకసారి చూడండి. ప్లేన్ పేపర్ కూడా మీరు ఈజీయే. ఏం లేదు, ఫస్ట్ దాని మీద ట్రేస్ చేసుకోవడం హారిజాంటల్ ప్లేన్ మీద ఒక ఇమాజినరీగా. దాన్ని క్లాక్ వైజ్‌లో పేపర్‌ని మన ట్రేస్ అయిన షీట్‌ని రొటేట్ చేయడం. రొటేట్ చేస్తే అది పైన వస్తే పైన, కింద వస్తే కింద. అది మనం బేస్డ్ ఆన్ పొజిషన్ బట్టి. నెక్స్ట్ ట్రేస్ అంటే ఏం లేదండి, ఒక లైన్ ఇంక్లైన్డ్‌గా గీసామనుకోండి. ఆ ఇంక్లైన్డ్‌గా గీసినప్పుడు గీసినప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేసామనుకోండి, ఇంకా ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, ఏదో ఒక ప్లేన్ మీద టచ్ అవుతుంది కదా! ఆ దాన్నే ట్రేస్ అంటాము. ఇప్పుడు ఒక ఇది ట్రేస్ దాన్ని ఆ పాయింట్‌ని ట్రేస్ అంటాము. ఓకే. ఆబ్జెక్ట్ సేమ్ ప్రాబ్లమ్ ఏం లేదు. ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి సాలిడ్స్ వచ్చేసరికి 2 టైప్ ఆఫ్ మెయిన్‌గా సాలిడ్స్ అనేది 2 రకాలుగా చేశాడండి. పాలీహైడ్రా అండ్ సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్. పాలీహైడ్రా అంటే సర్ఫేస్ అనేది రౌండ్‌గా లేకుండా ఉంటే దాన్ని పాలీహైడ్రా అంటారు. ఓకే. మనకి పాలీహైడ్రా వచ్చేసరికి టెట్రాహెడ్రాన్. టెట్రాహెడ్రాన్ అంటే 4 సైడ్స్ ఉంటుంది. 4 సైడ్స్ ట్రయాంగిల్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్యూబ్, ఆక్టాహెడ్రాన్. నెక్స్ట్ డోడీడ్రాన్, ఇస్కోహెడ్రాన్. చూడండి, ఇక్కడ నేను మొత్తం అన్ని డెఫినిషన్స్ ఇచ్చాను. టెట్రాహెడ్రాన్ అంటే 4 ఫేసెస్ ఉంటాయి. ఈచ్ ఫేస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ క్యూబ్ అంటే 6 క్యూబ్ ఆర్ హెక్సాహెడ్రాన్ అనేది 6 ఫేసెస్ ఉంటాయి. అన్నీ స్క్వేర్ ఉంటాయి. ఆక్టా వచ్చేసరికి 8 ఫేసెస్ ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ డోడికాడ్రాన్ వచ్చేసరికి 12 ఫేసెస్ ఉంటాయి. రెగ్యులర్ పాలిగాన్స్ ఉంటాయి. రెగ్యులర్ పెంటగాన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ పెంటగాన్స్ ఉంటాయి. నెక్స్ట్ హెజిలేన్ అని వచ్చేసరికి 20 ఫేసెస్ ఉంటాయి. ప్రతి ఫేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ ప్రిజం వచ్చేసరికి పైన కింద ఒకే టైప్ ఆఫ్ సర్ఫేస్ ఉంటుంది. చుట్టూరా మనకి మారచ్చు. చుట్టూరా రెక్టాంగిల్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ద 2 ఈక్వల్ అండ్ సిమిలర్ ఫేసెస్ called its ends or base and parallel to each other at their joints of the faces. పైన కింద ఈక్వల్ సైజ్ ఉన్న ఫిగర్ ఉంటుంది. అది పైన కిందటికి ప్యారలల్‌గా ఉంటాయి. పిరమిడ్స్ అంటే ఏంటంటే, బాటమ్ ఒక్కటే, బేస్ అనేది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీట్ అవుతే పైకి వర్టెక్స్ అనేది ఎపెక్స్ అని వస్తుంది అనుకోండి. ప్రిజం అంటే ఇది. పైన కింద ఈక్వల్ షేప్స్ వస్తాయి. ప్రిజం వచ్చేసరికి పైనేమో ఎపెక్స్ వస్తుంది. కిందంతా ఒక డిఫరెంట్ షేప్ వస్తుంది. దాన్నే ప్రిజం అంటాం. ఓకే. ఇవన్నీ పాలీహెడ్రాలోకి వస్తాయి. నెక్స్ట్ సాలిడ్ ఆఫ్ రివల్యూషన్ అంటే ఏంటంటే, సాలిడ్ ఆఫ్ రివల్యూషన్ అంటే ఏం లేదండి, ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్‌ని కంటిన్యూయస్‌గా రొటేట్ చేసామనుకోండి, మనకు ఒక సిలిండర్ లాగా అనిపిస్తుంది. అదే ఒక ట్రయాంగిల్‌ని తీసుకొని కంటిన్యూయస్‌గా రొటేట్ చేసామనుకోండి,
అదొక కోన్ కింద ఉంటుంది. అదే ఒక సెమీ స్పియర్‌ని కంటిన్యూయస్‌గా రొటేట్ చేసామనుకోండి, అదొక స్పియర్ కింద ఉంటుంది. దాన్నే సాలిడ్ ఆఫ్ రివల్యూషన్స్ అంటారు. ఓకే. అంటే ఒక పర్టిక్యులర్ ఒక 2 ఆబ్జెక్ట్‌ని అదే స్క్వేర్ ఒక రెక్టాంగిల్ పేపర్‌ని గాని, స్క్వేర్‌ని గాని తీసి రొటేట్ చేస్తే సిలిండర్ కింద అనిపిస్తుంది. అలా కాకుండా జనరేటర్ జనరేట్ అవుతుంది. అదే ఒక ట్రయాంగిల్‌ని రొటేట్ చేస్తే కోన్ జనరేట్ అవుతుంది. అదే ఒక సెమీ సర్కిల్ గుర్తుపెట్టుకోండి. సెమీ సర్కిల్‌ని రొటేట్ చేస్తే దాన్ని స్పియర్ అంటారు. నెక్స్ట్ ఇవి కాకుండా ఫ్రస్ట్రమ్ ట్రంకేటెడ్. ఫ్రస్ట్రమ్ అంటే ఏంటంటే ఒక కోన్‌ని గాని, దేన్ని గాని కట్ చేసామనుకోండి. ఆ కట్ చేసినప్పుడు ప్యారలల్‌గా అదే టాప్, బాటమ్ ఒకే షేప్ ఉందనుకోండి. అంటే ఇంక్లైన్డ్‌గా కాకుండా యాక్సిస్‌కి పర్పెండిక్యులర్‌గా కట్ చేసామనుకోండి. దాన్ని మనం ఫ్రస్ట్రమ్ అంటారు. ఓకే. ట్రంకేటెడ్ అంటే ఆ ప్లేన్ ఇంక్లైన్డ్‌గా కట్ చేసామనుకోండి. దాన్ని మనం ట్రంకేటెడ్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది. అలా కాకుండా కొంచెం ఇంక్లైన్డ్‌గా కట్ చేసామనుకోండి. అప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ అనేది మనకి క్లారిటీగా కనబడదు. కొంచెం వేరే షేప్ వస్తుంది కదా! అలా వస్తే దాన్ని ట్రంకేటెడ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ట్రంకేటెడ్‌లో డిఫరెంట్ ఉన్నాయి. మనం క్లాస్‌లో చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఈ యాక్సిస్ అనేది ఈ థీటా కన్నా తక్కువుందనుకోండి. చూద్దాం. ఓకే. ఫస్ట్ యాక్సిస్ కటింగ్ ఎడ్జ్ అనేది పర్పెండిక్యులర్ అనుకోండి. మనకి సర్కిల్ వస్తుంది. అలా కాకుండా ఈ కటింగ్ ఎడ్జ్ అనేది ఇలా వచ్చిందనుకోండి. అంటే ఈ థీటా ఎక్కువనుకోండి ఈ ఆల్ఫా కన్నాని. థీటా ఈస్ గ్రేటర్ థాన్ ఆల్ఫా. అంటే కటింగ్ ప్లేన్ అనేది 90 డిగ్రీస్ కన్నా కొంచెం ఎక్కువ యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా కొంచెం తక్కువ యాంగిల్‌తో కట్ చేసిందనుకోండి ఇలాగా వెర్టికల్ తోటి ఈ యాంగిల్. అప్పుడు మనకి ఎలిప్స్ వస్తుంది. అలా కాకుండా ఈ 2 ఈక్వల్ అయ్యాయనుకోండి. ఈ 2 ఈక్వల్ ఎప్పుడవుతాయంటే ఈ కటింగ్ యాంగిల్ అనేది కరెక్ట్‌గా దీంతో కోయిన్సైడ్ అయినప్పుడు ఈక్వల్ అవుతుంది. అప్పుడు పారాబోలా వస్తుంది. అలా కాకుండా దానికన్నా తక్కువుందనుకోండి. థీటా ఈస్ గ్రేటర్ థాన్ ఆల్ఫా ఎలిప్స్. థీటా ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా పారాబోలా. థీటా ఈస్ లెస్ థాన్ ఆల్ఫా హైపర్బోలా. థీటా ఈస్ 0. థీటా 0 అయ్యి హారిజాంటల్‌గా కట్ అయిందనుకోండి. రెక్టాంగిల్ హైపర్బోలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. థీటా అనేది ఏంటనేది. థీటా అంటే కటింగ్ ఎడ్జ్ యొక్క యాంగిల్. ఆల్ఫా అనేది ఏంటంటే మన కోన్ యొక్క హాఫ్ ఆఫ్ ద యాంగిల్. ఓకే. అలా కాకుండా థీటా అసలు ఫుల్‌గా కట్ అవ్వకుండా హాఫే కట్ అయిందనుకోండి. టాప్ ఎడ్జ్‌లోనే కట్ అయిందనుకోండి ఎపెక్స్‌లోనే. అప్పుడు మనకి ట్రయాంగిల్ పోర్షన్ అనేది కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కోనిక్ సెక్షన్స్. కోనిక్ సెక్షన్స్‌లో మనం ఇప్పుడు చూసాం కదా! కోనిక్ సెక్షన్ అంటే ఓకే. Locus of the point moving in a plane such that its ratio is distance of the point from the focus by the distance of the directrix is constant. దాన్నే ఎక్సెంట్రిసిటీ కూడా అంటారు. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పాయింట్ ఫోకస్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ అండి. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అంటే ఓకే. మన యాక్సిస్‌కి పాయింట్ ఏదైతే ఉందో మెయిన్ పాయింట్ ఆ పాయింట్. ఫిక్స్డ్ స్ట్రెయిట్ లైన్ డైరెక్ట్రిక్స్ అనేది. ఈ రెండిట్ల మధ్య ఫోకస్ నుంచి మనం గీసిన ఆబ్జెక్ట్ యొక్క లైను, నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ నుంచి దాని యొక్క డిస్టెన్సు. ఆ 2 ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటాయంటండి. ఆ కాన్స్టెంట్‌గా ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కోనిక్ సెక్షన్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ కోనిక్ సెక్షన్స్ అనేవి మనకి 3 రకాలుంటాయి. పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఇప్పుడు ఈ ఎక్సెంట్రిసిటీ అనేది ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ నుంచి డిస్టెన్సు డైరెక్టరీ నుంచి డిస్టెన్సు కాన్స్టెంట్ అనుకోండి పారాబోలా. అదే లెస్ థాన్ 1 ఉందనుకోండి ఎలిప్స్. గ్రేటర్ థాన్ 1 ఉంటే హైపర్బోలా. ఇక్కడ చూడండి ఫోకస్ ఇది. ఇది ఒక పారాబోలా అనుకోండి. లేకపోతే
ఎలిప్స్ ఆర్ సమ్వాట్. ఈ డిస్టెన్స్ ఇది విఎఫ్, ఇది ఏ. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఫోకస్ అనుకున్నాం, v/f బై డైరెక్ట్రిక్స్ a/v, సారీ ఏవి. ఇది ఈక్వల్ టు 1, ఇది లెస్ దెన్ 1. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎలిప్స్కి మనకి ఎప్పుడు 2 ఫోకసెస్ ఉంటాయి. ఓకే, 2 ఫోకసెస్, 2 డైరెక్ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. మన ఇది లెస్ దాన్ ఎక్సెంట్రిసిటీ లెస్ దాన్ 1 ఉంటుంది. x² / a² ప్లస్ y² / b² ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. అదే హైపర్బోలాకి వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ప్లేస్లో మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎలిప్సెస్ ఉన్నాయి. ఫోకే మెథడ్ అనేది చూడండి, చూసేయండి ఒకసారి చూడండి. పేపర్ ట్రేస్ మెథడ్ అనేది ఏంటంటే 2 పేపర్ షీట్ల మీద మనం హాఫ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఒక పేపర్ మీద గీసుకుని యాక్సిస్ గీసుకుని దాన్ని విత్ రెస్పెక్టివ్గా నెమ్మదిగా రొటేట్ చేసుకుంటూ పాయింట్స్ పెట్టుకుంటూ పేపర్ ట్రేస్ మెథడ్ అనేది చేస్తాము. హైపర్బోలా సేమ్, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అక్కడ సమ్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి, అక్కడ సమ్ తీసుకోవాలి. అంటే డిఫరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఇలా సర్కిల్ వస్తుంది కదా, ఈ ఎక్సెంట్రిసిటీ నుంచి ఈ డిస్టెన్స్, అదే ఫోకే మెథడ్. ఇదిగోండి, f1 p1 గీసాడు, నెక్స్ట్ f2 కలిపాడు, అంటే f1 p1 ప్లస్ p1 f2 ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ f1 p2/f2. ఈ డిస్టెన్స్ ఇది ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. ఈ ఎక్సెంట్రిసిటీ ఇది ఎలిప్స్ అయితే ఇది ప్లస్, అదే ఫోకే మెథడ్. అదే హైపర్బోలా వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ ద 2 పాయింట్స్ ఇది. నెక్స్ట్ ఎపిసైక్లాయిడ్ అనేది ఎలిప్టికల్ కర్వ్ అనేది హెడ్లైట్ రిఫ్లెక్టర్స్లో వాడతాము. పారాబోలిక్ కర్వ్ అనేది కేబుల్స్, ఎక్కడ చూస్తామంటే కేబుల్స్, ఆర్చ్ ఫార్మ్స్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ లైట్, ట్రాజెక్టరీ ఆఫ్ ద క్రికెట్ బాల్, వాటర్ జెట్ కమింగ్ ఫ్రమ్ ద ఆర్ఫైస్, ఇవి అక్కడ చూస్తాం. మోటార్ సైకిల్ హెడ్ ల్యాంప్లో కూడా చూస్తాం. హైపర్బోలా అనేది మనకి బాయ్స్లో యూజ్ అవుతుంది. PV = కాన్స్టెంట్ అక్కడ యూజ్ చేస్తాము. వాటర్ కెనాల్స్ని ఎక్కడైనా డిజైన్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. కూలింగ్ టవర్స్లో హైపర్బోలా కర్వ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సైక్లాయిడ్ అనేది ఏంటంటే ఒక సర్కిల్ని రోల్ చేస్తూ ఎక్కడ స్లిప్ అవ్వకుండా రోల్ చేసేదాన్ని సైక్లాయిడ్ అంటారు. ఓకే, ఈ సైక్లాయిడ్ అనేది రోలింగ్ సర్కిల్ని జనరేటింగ్ సర్కిల్ అంటారు. అలా సర్కిల్ని అలా రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి మార్క్ ఎలా అయితే పడుతుందో ఆ మార్క్ని సైక్లాయిడ్ అంటారు. ఓకే, సైక్లాయిడ్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందండి, ఈ సర్కిల్ ఎలా ఉంది కదా, ఇది ఇలా రోల్ చేసుకుంటూ ఇలా వచ్చాడు, ఇలా రోల్ చేసుకుంటూ వచ్చాడు. ఈ పాయింట్ అనేది కాసేపు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి. ఈ కరెక్ట్గా ఈ రేడియస్, ఈ ఇక్కడ నుంచి ఇది ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఈ P పాయింట్ అనేది టాప్కి వచ్చేసింది. నెక్స్ట్ పూర్తిగా మళ్ళీ సర్కంఫరెన్స్ మళ్ళీ హాఫ్ డిస్టెన్స్ మళ్ళీ ఇది రొటేట్ అయ్యేసరికి P పాయింట్ అనేది బాటమ్కి వచ్చింది. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఉన్నప్పుడు 0, ఈ 3 మీటర్స్ నడిచేటప్పటికి ఇక్కడ నుంచి 3 మీటర్స్ అంటే ఇది అనుకోండి, ఇది సర్కంఫరెన్స్ కూడా 3 మీటర్స్ అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ P పాయింట్ కూడా 3 మీటర్స్ వస్తుంది, అంటే 3 పాయింట్ అంటే ఇక్కడికి వస్తుంది. అలా మనం చూసుకోవాలి. ట్రైకాయిడ్ అంటే ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ మీద మనకి కర్వ్ వస్తే దాన్ని ట్రైకాయిడ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ట్రైకాయిడ్ నెక్స్ట్ ఎపిసైక్లాయిడ్, హైపోసైక్లాయిడ్ అంటే స్ట్రైట్ లైన్ మీద అయితే ట్రైకాయిడ్ అన్నాము. అలా కాకుండా ఒక కరువు పోర్షన్ మీద వచ్చింది అనుకోండి, కరువు పోర్షన్ పైన ఒక కరువు సర్ఫేస్ మీద
ఇది రోల్ అయిందనుకోండి. అప్పుడు దాన్నే ఎపిసైక్లాయిడ్ ఆర్ హైపోసైక్లాయిడ్ అంటారు. ఆ ఎపిసైక్లాయిడ్ అనేది ఎప్పుడు అంటామంటే ఔట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ రొటేట్ అయితే ఎపిసైక్లాయిడ్, ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ రొటేట్ ఇంకోండి ఈ కర్వ్ అనేది ఉంటే అది ఎపోసైక్లాయిడ్ గాని, హైపోసైక్లాయిడ్ గాని అవుతుంది. ఆ కర్వ్ అనేది ఎక్స్టర్నల్‌గా రొటేట్ అయిందనుకోండి బాల్ అనేది, పైన టాప్‌లో రొటేట్ అయిందనుకోండి ఎపిసైక్లాయిడ్ అంటారు. అదే బాటమ్‌లో రొటేట్ అయితే హైపోసైక్లాయిడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్వాల్యూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక రొటేట్ చేసినప్పుడు ఎక్కడో పాయింట్ అక్కడే డిస్టెన్స్ అలా వదిలేసాం. అలా కాకుండా ఆ డిస్టెన్స్ అనేది ఇప్పుడు సగం రొటేట్ అయిందనుకోండి, డిస్టెన్స్ డబుల్ అవుతుంది. అలా రొటేట్ అవ్విన ఆబ్జెక్ట్‌ని డిస్టెన్స్‌ని బై మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళి ఒక ఆబ్జెక్ట్‌ని గీసామనుకోండి, దాన్నే ఇన్వాల్యూట్ అంటారు. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా! ఈ సర్కిల్ అనేది ఇక్కడికి రొటేట్ అయింది. ఈ సర్కిల్ అనేది ఈ పి అనే పాయింట్ ఇక్కడికొచ్చేసరికి ఇంతే డిస్టెన్స్ మూవ్ అయింది. ఈ పి అనే పాయింట్‌కి ఇక్కడికొచ్చేసరికి ఈ టోటల్ డిస్టెన్స్ ఇంత డిస్టెన్స్ అయి మూవ్ అయింది. ఈ పి అనే పాయింట్ ఈ డిస్టెన్స్ ఇక్కడ దాకా రొటేట్ అయిన డిస్టెన్స్. అలా మొత్తం జాయిన్ చేసుకొని ఒక సర్కిల్ ఒక పాయింట్స్‌ని కనెక్ట్ చేస్తూ ఒక డయాగ్రామ్ ఏదైతే గీస్తామో దాన్ని ఇన్వాల్యూట్ అంటారు. ఇన్వాల్యూట్ ఈజ్ ఎ కర్వ్ ట్రేస్డ్ బై ద ఎండ్ ఆఫ్ పీస్ ఆఫ్ పేపర్ బై థ్రెడింగ్ అన్వౌండెడ్ ఫ్రమ్ ద సర్కిల్. The thread by keep on tightening. Also defined as a curve traced by a point by a straight line rolling without slipping along the circle. గుర్తుపెట్టుకోండి బాగా. మనకి ఇది చూస్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే బాక్స్‌ని ఇన్వాల్యూట్ డ్రాయింగ్ గీసామనుకోండి. ఫస్ట్ ఏ పాయింట్ అనేది ఇంతే డిస్టెన్స్. నెక్స్ట్ ఇంత డిస్టెన్స్ రొటేట్ అయింది. బికి వచ్చేసరికి ఈ డిస్టెన్స్ రొటేట్ అయింది. మళ్ళీ దానికి మళ్ళా డబుల్ డిస్టెన్స్. సికి వచ్చేసరికి ట్రిపుల్ డిస్టెన్స్. దీనికి వచ్చేసరికి ఈ మొత్తం 4 బాక్సెస్ ఎంత అవుతుందో చూడండి ఇక్కడ. ఏకి వచ్చేసరికి ఒక బాక్సే ఓపెన్ అయింది. ఏడి డిస్టెన్స్ ఓపెన్ అయింది. బికి వచ్చేసరికి డబుల్ డిస్టెన్స్. అంటే ఇక్కడ డిస్టెన్స్ దానికి ఇంకో డిస్టెన్స్ యాడ్ అయింది. సికి వచ్చేసరికి 1, 2, 3 డిస్టెన్స్‌లు యాడ్ అయ్యాయి. అంటే 3 సార్లు రొటేట్ అయింది. డికి వచ్చేసరికి 4 సార్లు. 1, 2, 3, 4 సార్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది స్పైరల్ చూసుకోండి ఒకసారి. మీరు చదివితే అర్థమవుతుంది. యాక్సిలరీ ప్రొజెక్షన్ ఎందుకు గీస్తామంటే, ఒక ఆబ్జెక్ట్ మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ గీసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది సఫిషియెంట్‌గా దొరకనప్పుడు ఈ యాక్సియల్ వ్యూ అనేది గీస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ, ఇది టాప్ వ్యూ గీసాము. ఫ్రంట్ వ్యూ గీస్తాము. కాకపోతే దీని ఇంక్లినేషన్ ఎంత, దీని ఒరిజినల్ ఏరియా అనేది మనం యాక్సిలరీ వ్యూ గీస్తేనే వస్తుంది. ఓకే. దాన్నే ఒక సపోర్ట్ పక్కకి విడిగా డ్రా చేయడానికి యూజ్ చేసి గీస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని యాక్సిలరీ వ్యూ అంటారు. సెక్షనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్‌లో మనకి ట్రూ డీటెయిల్స్ అనేది తెలియనప్పుడు మనం ఇన్నర్ ఫేస్‌లో ఏమున్నాయో చూడాలి అనుకుంటే బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోపల బిల్డింగ్ టాప్ వ్యూ చూస్తే ఓన్లీ మనకు ప్లాన్ కనబడుతుంది. కానీ కింద ఫౌండేషన్ ఏమేశారు, ఎంత డిస్టెన్స్ ఉంది, వాల్ ఎంత కట్టారు, ఇయన్నీ తెలియాలి అంటే మనం సెక్షనింగ్ అనేది కట్ చేయాలి. ఆ కట్ చేయడాన్నే సెక్షన్ వ్యూ అంటారు. ఫుల్ సెక్షన్, హాఫ్ సెక్షన్ మనకి చూసుకోండి. ఒక సిమెట్రికల్ ఆబ్జెక్ట్ అనుకోండి, హాఫ్ సెక్షన్ సరిపోతుంది. అలా కాకుండా డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనుకోండి, దానికి ఫుల్ సెక్షన్ గీస్తాము. డెవలప్మెంట్ సర్ఫేస్ అంటే ఏంటంటే, ఏ లేఅవుట్ ఆఫ్ కంప్లీట్ సర్ఫేస్ ఆఫ్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఏ ప్లేన్. ఒక పేపర్‌ని ఇప్పుడు ఒక సిలిండర్ తయారు చేద్దాం అనుకోండి. ఆ సిలిండర్‌ని ఓపెన్ చేసి ఒక పేపర్ మీద ఓపెన్ చేస్తే సిలిండర్ పేపర్ చుట్టూ ఒక పేపర్ రొటేట్ చేసి ఫుల్‌గా దాన్ని ఓపెన్ చేసి ఏదైతే షేప్ అయితే ఉందో ఆ షేప్‌ని కట్ చేయడానికి మళ్ళీ ఇంకో సిలిండర్ పేపర్ చుడదాం అనుకోండి అదే షేప్. అదే షేప్‌ని మనం పేపర్ మీద సిలిండర్ రొటేట్ చేసిన పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్‌నే మనం
డెవలప్మెంట్ ఆఫ్ ద సర్ఫేస్ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు కోన్ గీసామనుకోండి, ఆ కోన్‌కి దాని యొక్క కోన్ చుట్టూరా సర్కంఫరెన్స్ ఎంతుంతో ఉందో, ఆ సర్కంఫరెన్స్ అంతా గీస్తాము. నెక్స్ట్ కింద సర్కిల్ గీసుకుంటాము. ఆ చుట్టూ ఒక ట్రయాంగిల్ గీసి దాని కింద కర్వ్ కింద వస్తుంది. అలా. నెక్స్ట్ సింబల్స్ చూసుకోండి. ఇంపార్టెంట్ సింబల్స్ మొన్న నేను ప్రీవియస్ ఎగ్జామ్‌లో వచ్చినవి. సమ్ నోట్స్. స్పైరల్స్ అంటే కర్వ్ ట్రేస్డ్ బై ద పాయింట్ మూవింగ్ అలాంగ్ ద లైన్ ఇన్ వన్ డైరెక్షన్ వైల్ the line is rotating on the plane. And ఆర్కిమిడియన్ స్ప్రింగ్ అనేది మనం హెలికల్ గేర్స్‌లోని, క్యామ్స్‌లోని యూజ్ చేస్తాం. ప్రొఫైల్ క్యామ్స్‌లోని. అంటే ఈ సెంటర్‌లో ఉన్న డిస్టెన్స్ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. పాయింట్ మూవింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ మూవ్‌మెంట్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద పోల్ ఈజ్ యూనిఫార్మ్ ఇంక్రీజింగ్ విత్ ద వెర్టికల్ యాంగిల్. ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. అదే లాగరిథమిక్ తీసుకుంటే రొటేషన్ ఆఫ్ ద లెంగ్త్ కన్సిక్యూటివ్లీ వెక్టర్ ఎన్క్లోజింగ్ ఈక్వల్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈక్వల్ యాంగిల్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది ఏంటంటే ప్లేన్స్ ఉన్నాయి కదా మనకి. ఆ ప్లేన్స్ అనేటప్పుడు ఓకే. ఇప్పుడు ప్లేన్స్ ఉంటాయి కదా! ఆ ప్లేన్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ టాప్ వ్యూ గీయాలా? ఫ్రంట్ వ్యూ గీయాలా? అన్నది మనకి డౌటొస్తుంది కదా! ఆ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ గీయడానికి ఫస్ట్ ఏది తీసుకోవాలా అనేది చిన్న చిన్న అజంప్షన్స్ ఉన్నాయి. ఆ అజంప్షన్స్ చూద్దాము. అది ఫస్ట్ మనం ప్రొజెక్షన్ ఆఫ్ ద సాలిడ్ అనేది ఫస్ట్ ట్రూ షేప్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని పర్పెండిక్యులర్ టు ద ఒక ప్లేన్‌ని పర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ ప్లేన్ ఇచ్చాడనుకోండి. అప్పుడు మనం టాప్ వ్యూ నుంచి చూస్తే దాని ఒరిజినల్ షేప్ అనేది కనబడుతుంది. సో, బేస్ అనేది టాప్ వ్యూ ఉంటుంది. అదే ఒక పిరమిడ్ ఇచ్చాడనుకోండి. ఆ పిరమిడ్ యొక్క యాక్సిస్ అనేది ఆ పిరమిడ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉందనుకోండి. హారిజాంటల్ ప్లేన్ ఉందనుకోండి. ఫస్ట్ టాప్ వ్యూ గీసుకోవాలి. టాప్ వ్యూ గీసుకుంటే ఆ పిరమిడ్ ట్రయాంగులర్ పిరమిడా? లేకపోతే రెక్టాంగులర్ పిరమిడా? లేకపోతే ఆక్టాగనలా? ఏ టైప్ ఆఫ్ పిరమిడ్ అనేది కూడా తెలుస్తుంది కాబట్టి. అదే యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద వెర్టికల్ ప్లేన్ గీసుకుంటే ఫ్రంట్ వ్యూ గీసుకుంటాము. యాక్సిస్ ప్యారలల్ టు ద బోత్ ప్లేన్స్ అనుకోండి. యాక్సిస్ అనేది ప్యారలల్‌గా ఉందండి. ఫ్రంట్ వ్యూలోని, టాప్ వ్యూలోని ట్రూ షేప్ రాదు. అది గుర్తుపెట్టుకోండి. మనం ట్రూ షేప్ కోసం చూసుకుంటాము. సో, సైడ్ వ్యూ అనేది మనకి సైడ్ వ్యూలో వస్తుంది. అదే యాక్సిస్ ఇన్‌క్లైన్డ్ టు బోత్ ప్లేన్స్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అన్నాడనుకోండి. ఇంక్లైన్డ్‌గా ఉండి ప్యారలల్ టు ఈచ్ అదర్ 2 ప్లేన్స్‌కి ప్యారలల్‌గా ఉన్నారనుకోండి. మనకి ఫస్ట్ స్టేజ్‌లో ఫిగర్ రాదు ఒరిజినల్ ట్రూ షేప్. సెకండ్ స్టేజ్‌లో వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు. జనరేటర్ అంటే ఇందాక నేను చెప్పాను కదా! ఆ సర్కంఫరెన్స్‌ని మనం ఒకసారి ఒక రెక్టాంగిల్ పోర్షన్‌ని రొటేట్ చేసామనుకోండి. ఏమవుతుంది? సిలిండర్ ఫార్మ్ అవుతుంది. ఆ సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో సిలిండర్ ఫార్మ్ అయిన సర్కంఫరెన్స్ దాన్నే జనరేటర్ అంటారు. చైన్ సింబల్ ఇదండి. డాష్, డాట్ డాష్, 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 డాష్. బెంచ్ మార్క్ 2 రెక్టాంగిల్ బాక్స్. బిల్డింగ్ అనేది ఇది. నెక్స్ట్ డ్యామ్. డ్యామ్ వచ్చేసరికి అప్‌స్ట్రీమ్ సైడ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ యారో చూపించాం కదా! యారో ఎటు సైడ్ ఫ్లో అవుతుందో అటు సైడ్ బాటమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ అవుతుంది. అప్ స్ట్రీమ్ సైడ్ అవుతుంది. ఎంబాంక్‌మెంట్ వచ్చేసరికి ఇలా చూపించాలి గుర్తుపెట్టుకోండి. ఈ లైన్స్ కూడా ఇక్కడే ఉండాలి. జిగ్‌జాగ్ లైన్స్. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది లైన్స్ ఉన్నాయి కదా! ఎంబాంక్‌మెంట్. అదే ఫిల్లింగ్ ఆర్ కటింగ్ వచ్చేసరికి ఇలా రావాలి. ఎంబాంక్‌మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన లెవెల్‌గా ఉన్న సర్ఫేస్‌ని ఇంకా మట్టి వేసి మనం ఒక్కొక్క స్లోప్డ్ సర్ఫేస్ పైకి టాప్‌గా చేసామనుకోండి. దాన్ని ఎంబాంక్‌మెంట్ అంటాము.
కటింగ్ అంటే ప్రెజెంట్ ఉన్న గ్రౌండ్ లెవెల్ కన్నా ఇంకా బాటమ్‌కెళ్తే దాన్నే ఫిల్లింగ్ ఆర్ కటింగ్ అంటాము. నెక్స్ట్ టెలిఫోన్ వైర్. ఇది కొంచెం డౌట్ ఉంది. నెక్స్ట్ టెలిఫోన్ వైర్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ లైన్ కూడా ఇంపార్టెంట్. టెలిఫోన్ వైర్‌లో డాట్ థిక్‌గా రావు. ఎలక్ట్రికల్ లైన్‌లో థిక్‌గా వస్తాయి. ఫెన్సింగ్, రివర్, లేక్, వెల్, రైల్వే లైన్, డబుల్ రైల్వే లైన్, రైల్వే బ్రిడ్జ్, రోడ్ బ్రిడ్జ్, కల్వర్ట్. పైన చూపించిన సింబల్స్ కూడా ఒకసారి ఇంపార్టెంట్. అవి చూసుకోండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. బాయ్.